నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ సంతోషి ఆరోగ్యంగా ఉండాలి అంటే నిద్ర చాలా కీలకమండి ప్రతిరోజు మనం చేసే పనుల వల్ల అలసిపోతూ ఉంటాము దాని వల్ల నిద్రపోతే విశ్రాంతి అనేది ఉంటుందన్నమాట ఈ రోజుల్లో ఏంటంటే చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు సో నిద్ర సమస్యల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సరిగ్గా నిద్రపోవడం వల్ల అలసట గానివ్వండి నీరసం గానివ్వండి దానిపైన చిరాకు చేసే పని మీద కూడా కాన్సంట్రేషన్ ఉండదన్నమాట అండ్ నిద్ర లేకపోవడం వల్ల చాలా జబ్బులు వస్తాయి మధుమేహం గానివ్వండి అలాగే గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇప్పుడు ఉండే రోజుల్లో చాలా మందికి నిద్ర పట్టట్లేదు నిద్ర సమస్యల వల్ల చాలా మంది బాధపడుతున్నారు సో ఈ నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏంటి ఏమేమి చేస్తున్నాము ఎందుకు మనకి నిద్ర పట్టట్లేదు దాన్ని అవాయిడ్ చేసుకుంటే మనకి మంచి నిద్ర అనేది వస్తుందన్నమాట సో ఏ పనులు చేస్తే మనకి నిద్ర అనేది పట్టదో ఇప్పుడు చూద్దాం సో మొట్టమొదటిగా వచ్చేసరికి ప్రెసెంట్ ఉండే డిజిటల్ యుగంలో మనం ట్యాబ్స్ కానివ్వండి ఫోన్స్ కానివ్వండి ఎక్కువ వాడుతున్నాం పడుకునే ముందు కూడా బెడ్ పైకి ట్యాబ్స్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ కూడా అన్ని తీసుకొని పెట్టుకొని అలా చూస్తున్నాం అన్నమాట సో దాని వల్ల మనకి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ వస్తుంది సో డిజిటల్ అంటే ట్యాబ్స్ నుంచి వాటి నుంచి రిలీజ్ అయ్యే బ్లూ రేస్ వల్ల మనకి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట దాని వల్ల నిద్ర అనేది సరిగ్గా పట్టదు సో పడుకునే ముందు ఈ డిజిటల్ కి సంబంధించి అంటే ట్యాబ్స్ అలాగే ల్యాప్టాప్స్ చూడకుండా ఉంటే గనక మనకి మంచి నిద్ర అనేది పడుతుంది సో ఇంకోటి వచ్చేసరికి చాలా మంది పడుకునే ముందు వ్యాయామం చేస్తూ ఉంటారు ఈ వ్యాయామం వల్ల మన శరీరంలో ఉండే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దాని వల్ల యాక్టివ్ అవుతుంది అనమాట బాడీ వచ్చేసరికి బాడీ యాక్టివ్ లో ఉండేసరికి మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు సో నైట్ టైం ఎవరైనా వ్యాయామం చేయాలి అనుకుంటే యోగా అలా చేస్తే బాగుంటుందండి వెయిట్ లిఫ్టింగ్ అలా చేస్తే గనక నిద్ర అనేది సరిగ్గా పట్టదు సో ఇంకోటి వచ్చేసరికి మ్యాట్రిసెస్ మనం పడుకునే చోటు సౌకర్యంగా లేకపోతే నిద్ర అనేది చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందండి సో మనం పడుకునే పరుపు ఎక్కువ మెత్తగా ఉన్నా ఎక్కువ హార్డ్ గా ఉన్నా సరే మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు దీనివల్ల కండరాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట దాని వల్ల కూడా నిద్ర పట్టదు చాలా మంది పడుకునేటప్పుడు కాఫీలు టీలు ఎక్కువ తాగుతారండి కెఫెన్ తాగుతారనమాట సో దాని వల్ల కూడా మనకి చాలా నిద్ర పట్టదు సమస్య అనేది వస్తుంది అనమాట నిద్ర పట్టకపోవడం వల్ల సో పడుకునే ముందు అవాయిడ్ చేస్తే మంచిది కాఫీలు టీలు చాలా మంది తాగుతూ ఉంటారు దాని వల్ల నిద్ర సమస్య వస్తుంది కాబట్టి అవి అవాయిడ్ చేస్తే మంచి నిద్ర అనేది ఉంటుంది సో ఇంకోటి వచ్చేసరికి అంబియన్స్ మనం పడుకునేటప్పుడు మన గది కూడా చాలా ప్రశాంతంగా ఉండాలన్నమాట చీకటిగా అలాగే చల్లగా ఉంటే గనక మనకి నిద్ర అనేది బాగా పడుతుంది అందుకని పడుకునే ముందు వెలుతురు అది రాకుండా కిటికీలు డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని చక్కగా ఫ్యాన్ అది వేసుకుంటే చల్లగా చీకటిగా ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా మనకి మంచి నిద్ర అనేది ఉంటుంది సో ఈ 5 గనక మీరు పాటిస్తే మీకు మంచి నిద్ర అనేది వస్తుందండి నిద్ర పోకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి మానసికంగా శారీరకంగా అనేక రోగాలు వస్తాయని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు సో వీటిని అవాయిడ్ చేసుకుంటే మంచి నిద్ర అనేది ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా పడుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి మీకు చాలా యాక్టివ్ గా ఉంటుంది పడుకోవడం వల్ల అండ్ ఇది ఈ రోజు టిప్ ఇంకో టిప్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు